శబా రామచంద్ర ప్రభు. ఓకే ఓకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కళ్యాణ్. అయ్యేదో అట్లా సరే పక్కన పడేయండి. డైరెక్ట్గా మ్యాటర్లోకి వద్దాం. యాక్చువల్గా మీకు స్టార్టింగ్లో చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ వీడియో అనేది ఎడిటింగ్ ఉండదు, వాయిస్ ఎడిటింగ్ ఉండదు, వీడియో ఎడిటింగ్ ఉండదు, కంటెంట్ వైజ్ ఉంటుంది. సో వినాలనుకున్న వాళ్ళు మొత్తం వినండి, లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసి వెళ్ళిపోండి. దట్ డజంట్ మ్యాటర్. ఓకే, కావాల్సిన వాళ్ళే చూడండి. లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకి కోర్స్ అర్థమై ఉంటుంది నేను చెప్పే పాయింట్స్లో ఎంతవరకు వాల్యూ ఉంది అనేది. ఓకే, అండ్ లాస్ట్ వీడియో చూసిన వాళ్ళు ఒకసారి మీరు మర్చిపోయి ఉండొచ్చు, బికాజ్ చాలా గ్యాప్ వచ్చింది మధ్యలో 4 days. సో నేను చెప్పిన పాయింట్స్ చాలా సింపుల్గా ఒకసారి రివైజ్ చేసుకుందాం. అదేంటంటే, కీప్ ఇట్ ప్రైవేట్ అంటిల్ ఇట్ ఇస్ పర్మనెంట్, డోంట్ ఇన్వాల్వ్ థర్డ్ పర్సన్, పేషెన్స్ అన్న పాయింట్స్ చెప్పాను. దేనికి చెప్పాను? మీరు ప్రేమలోకి వెళ్ళాలనుకున్నా మీరు మెయిన్గా వీటిని కోర్గా ఉంచుకోవాలని చెప్పాను. రైట్, చెప్పా కదా. సో ఈ పాయింట్స్ అని చెప్పిన తర్వాత లాస్ట్లో నేను చెప్పాను, మీకు ఈ పాయింట్స్లో ఇంకా ఇన్డెప్త్ అనాలిసిస్ కావాలన్నా, కొంచెం సైంటిఫికల్గా కావాలన్నా, ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్న సొల్యూషన్స్ కావాలన్నా నాకు కొంచెం కామెంట్ చేయండి, నా ఇన్స్టాలో DM చేయండి అని చెప్పాను. ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, ఫైన్. బట్ వన్ పర్సన్, ఒక బ్రదర్ నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశాడు, కామెంట్ ఏం చేయలేదు, ఇన్స్టాలో మెసేజ్ చేసి, బ్రో నేను ఫస్ట్ పాయింట్కి కొంచెం కనెక్ట్ అయ్యాను, నేను ఎఫెక్ట్ అయ్యాను కూడా, సో అది మేబీ యూజ్ అవుతుందేమో నీకు అండ్ నీ సబ్స్క్రైబర్స్కి, సో అది చెప్తాను బ్రో కొంచెం అని చెప్పాడు. సరే చెప్పు బ్రో, నేను కూడా వింటా, యూస్ఫుల్ అయ్యేటట్లయితే నేను చెప్తాను మా సబ్స్క్రైబర్స్కి అని చెప్పాను. అక్కడ చెప్తాను. ఓకే, నేను కూడా చాలా సింపుల్గా చెప్తాను, మీ టైం వేస్ట్ చేయాలనుకోవట్లా, బికాజ్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అండ్ ఎడిటింగ్ చేయలేదు కాబట్టి మీరు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు, ఐ నో దట్. ఓకే, ఓకే యా. సో 5th క్లాస్లో స్టార్ట్ అయింది స్టోరీ. 5th క్లాస్లో స్టార్ట్ అయింది. ఓకే, 5th క్లాస్లో స్టార్ట్ అయింది. ఈ బ్రదర్ నాకు ఎవరైతే మెసేజ్ చేస్తారో ఆ బ్రదర్ వేరే ఊరు నుంచి షిఫ్ట్ అయ్యి వస్తారు కదా, సో అలా వచ్చాడు, ఆ స్కూల్లో జాయిన్ అయ్యాడు. ఆ అమ్మాయి అప్పటి నుంచి అక్కడ చదువుతుంది. ఓకే, ఇది స్టోరీ యొక్క ఇంట్రడక్షన్ అనమాట. ఫస్ట్లో చూశాడు, కొత్త అమ్మాయి కాబట్టి అంతగా మాట్లాడలేదు, కానీ ఫస్ట్ డే చూడంగానే అమ్మాయి కొంచెం పిలకలు, తను హైట్గా బాగుంది, మొత్తం మంచి పర్సనాలిటీ, మొత్తం బాగుంది చూడడానికి. ఓకే, బాగుంది. మన బ్రదర్ చూశాడు. ఫస్ట్ ఇయర్ 5th క్లాస్లో ఏం మాట్లాడలేదు. 6th క్లాస్కి వెళ్ళారు, మధ్యలో ఇంకా ఉంటారు కదా, సో నేమ్స్ ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి 6thలో కొంచెం మాట్లాడడం స్టార్ట్ చేశాడు. 7thలో కొంచెం బాండింగ్ అనేది పెరిగింది. రైట్, రీసెంట్గా జరిగిన స్టోరీ అది. సో 8thలో కొంచెం క్లాస్లో రూమర్స్ స్టార్ట్ అయినాయి, అంటే కొంచెం ఉంటాయి కదా, సో అవి స్టార్ట్ అయినాయి. మనవాడు అపోజ్ చేశాడు అండ్ అమ్మాయి కూడా కొంచెం వీటి వైపు సీరియస్గా చూసింది. అవి జరిగినాయి. ఓకే, 8th క్లాస్ ఈ గ్యాప్లో. అండ్ ఈ 8th 9th ఇన్ బిట్వీన్లోనే వాళ్ళకి కరోనా వచ్చింది కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ ఇవి జరిగినాయి. సో ఇక్కడ కొంచెం ఇష్యూస్ జరిగినాయి, అంటే ఫోన్స్ ఉంటాయి కాబట్టి అవి ఫోన్స్ సో ఏదో జరిగింది ఇక్కడ. బ్రదర్ అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు నాకు. ఓకే, అది పక్కన పడేస్తే అయిపోయింది. అండ్ 9th కూడా ఇది అట్లా అంటే ఇంకంతే, చూసుకోవడం, మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, ఇట్లా అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, మొత్తం బాగానే ఉంది. ఎక్కడ 8th క్లాస్లో ఆ గొడవలు తప్పించి ఎక్కడ ఏమీ అంత పెద్ద గొడవలు, తిట్టుకోవడం, బూతులు లాంటివి అయితే ఏం జరగలేదు అన్నట్టయితే చెప్పారు. అయిపోయింది. 9th వరకు సాదాసీదాగా అయిపోయింది. 10th క్లాస్ తెలుసు కదా, మన 10th క్లాస్ అంటే సాగు మింగుతారు. 10th క్లాస్ జీవితంలో మొట్టమొదటి అడుగు. నువ్వు 10th క్లాస్లో సాధిస్తే జీవితంలో ఒక అబ్దుల్ కలాం, ఒక నరేంద్ర మోడీ అయిపోతామని చెప్పారు అనుకుంటా. సో అదేవిధంగా ఓకే, అంటే చెప్పడం తల్లిదండ్రుల బాధ్యత, గురువుల బాధ్యత కూడా వాళ్ళ పని వాళ్ళు చెప్పారు. ఓకే, మనోళ్ళు కూడా ఇంకిద్దరు ఇంకన్నీ ఇవన్నీ తగ్గించేసేసారు, మాట్లాడుకోవడం కానీ ఇవన్నీ అక్కడ ఏముంది అనేది క్లారిటీ లేదు, ఎందుకు అనేది లాస్ట్లో చెప్తా. అన్నీ తగ్గించేసేసారు, చదువుకోవడం ఫోకస్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఎగ్జామ్స్ పెట్టలేదు అనుకుంటా వాళ్ళకి, ఎందుకంటే కరోనా స్టార్టింగ్ బ్యాచ్ కాబట్టి. సో ఎగ్జామ్స్ పెట్టలే. ఓకే, ఇది పక్కన పడేస్తే మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, ఆ బ్రదర్కి చెప్పే ఛాన్స్ వచ్చినా చెప్పాల, ఖచ్చితంగా తప్ప కాదా? మీరు ఒకసారి ఆలోచించండి. 5th పక్కన పడే, ఎందుకంటే నువ్వు కలిసిన 1 yearలో చెప్పడం అనేది నా ఒపీనియన్ ప్రకారం దట్ ఈజ్ నాట్ కాల్డ్, అది ప్రేమ అనే దానికి నేను అసలు నమ్మను. మీరు ఒకవేళ చెప్పి నన్ను నమ్మించినా నేను నమ్మను కూడా. సో అది పక్కన పడేస్తే 6th నుంచి కన్సిడర్ చేద్దాం. చెప్పినప్పటి నుంచే ప్రేమ అంటే అది కూడా నేను నమ్మను. లేదు బ్రో నువ్వు చెప్పేది రాంగ్ బ్రో అంటే నాకు ఒకసారి మీ వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్ కామెంట్లో కానీ నా ఇన్స్టాగ్రామ్లో పడేయండి, నేను చదువుతా.
ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ట్రూ, నేను మళ్ళీ వచ్చి మీ పేరు చెప్పి మీ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా చెప్పి ఇక్కడ నేను చెప్తా. ఓకే, సో పక్కన పెట్టేస్తా. సో 6th 7th 8th 9th 10th, సో 5 years ఒక అమ్మాయికి చెప్పకుండా తనని ప్రేమించి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వర్స్ట్ కేసులో అయినా 10th క్లాస్లో అయినా చెప్పలేదంట. అండ్ ఇప్పుడు ఆ బ్రదర్ చాలా బాధపడుతున్నాడు. చెప్పుంటే బాగుండేదేమో, చెప్పుకుంటే ఒప్పుకునేదేమో, ఇద్దరం కలిసి బాగుండే వాళ్ళమేమో. మా ఫ్రెండ్స్ ఈ రోజుకి నన్ను అంటున్నారు, అరే అమ్మాయి ఎంత మంచిది ఎందుకు చెప్పలేదురా అది ఇది అని. సో అయిపోయిన తర్వాత బాధపడకూడదు అంతే, ఇంక అంతకుమించి నేనేం చెప్పలేదు ఆ బ్రదర్కి అని చెప్పి అంత పెద్దవాడిని కూడా. ఓకే, చెప్పకూడదు, ఎందుకంటే ప్రేమలో ఎవరికి సలహాలు ఇవ్వకూడదు. సో ఇది పక్కన పడేస్తే నువ్వు నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రేమించడం అనేది ఒక ఎత్తు అయితే ఆ ప్రేమని ఎలా చెప్పాలి అనేది ఇంకో ఎత్తు. ఓకే, సో ఖచ్చితంగా చెప్పే, ఇప్పుడు ప్రేమిస్తే కరెక్ట్ టైం చూసి చెప్పు. టైమింగ్ అనేది ఎటువంటి వాటిలో అవసరమో కరెక్ట్గా కొన్ని ఉంటాయి. ఖచ్చితమైన టైమింగ్ అనేది దీంట్లో ఖచ్చితంగా అవసరం. ఈ లవ్ అనే ఈ డైనమిక్లో ఖచ్చితంగా టైమింగ్ అనేది చాలా అవసరం. ఆ టైంకి చెప్తేనే అవి సక్సెస్ అవుతాయి. లేదంటే బొట్లాలు కట్టుకొని ప్రేమ ఎంత దూరం అని పాటలు పాడుకోవడమే. సో హోప్ సో యూ గైస్ అండర్స్టాండ్. అండ్ వాయిస్ కొంచెం డైరెక్ట్ మైక్ పెట్టేసా, తేడా ఉంటుంది నాకు తెలుసు. రూమ్ అంతా డట్టీగా ఉంది, ఇక్కడేమో పిల్లలు ఉన్నాయి, ఎడిటింగ్ చేయడానికి ఓపిక లేదు, తలనొప్పి పడుతుంది, చాలా ఫీవర్గా ఉంది. లాస్ట్ 3 days హాలిడేస్ ఉన్నా ఏం చేయలేకపోతున్నా. ఫైన్, త్వరగా రికవర్ అవుతాను. అయ్యి వీలైనన్ని వీడియోస్ చేసి మీకు పెడతా ఫర్ ష్యూర్. మార్క్ మై నేమ్ కళ్యాణ్. మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యే వీడియోస్ చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. బాయ్ మావా, ఉంటా.